రైతు భరోసా యాత్రలో భాగంగా ధర్మవరంలో వైఎస్ జగన్ చేనేత కార్మికులతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. భరోసా యాత్ర కార్యక్రమంలో ముందుకు కదులుతూ ఇవాళ ధర్మవరం నియోజకవర్గంలో నిన్న ఇవాళ తిరగడం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పాలన, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రైతులను, ఏ విధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలను, ఏ విధంగా చేనేతలను, ఏ విధంగా చదువుతున్న పిల్లలను, చివరికి ఏ విధంగా అవ్వాతాతలను సైతం వదలకుండా అన్ని వర్గాలను ఏ రకంగా తాను మోసం చేశాడు అన్నది మనందరికీ కూడా ఇవాళ కనిపిస్తా ఉన్న సత్యం. ఒక్కసారి ఎన్నికలకు ముందు ఒక్కసారి వెనక్కి వెళితే, ఎన్నికలు జరిగే రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏ టీవీ ఆన్ చేసినా కూడా ఆయన చేసిన ప్రసంగాలు, ఏ టీవీ ఆన్ చేసినా కూడా టీవీలలో వచ్చే అడ్వర్టైజ్మెంట్లు, ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా ఫ్లెక్సీలు కట్టి ఫ్లెక్సీలకు లైట్లు పెట్టి మళ్ళీ మనకు కనిపించిన రాతలు, ఎన్నికలకు ముందు ఏ గోడను చూసినా, ఏ గోడ మీద చూసినా గోడ మీద ఉన్న రాతలు, ఏ రాతలు చూసినా కూడా కనిపించేటివి, ఏ టీవీ ఆన్ చేసినా కూడా వినిపించేటివి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాటలు వినిపించేటివి. అవునా కాదా? రెండు చేతులు పైకెత్తారు. అవునా కాదా? ఇంటికి వెళ్లి టీవీ ఆన్ చేస్తే చాలు, రైతుల రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాట వినిపించారు. అవునా కాదా? రెండు చేతులు పైకెత్తారు. అవునా కాదా? ఎన్నికలకు ముందు ఏ టీవీ ఆన్ చేసినా కూడా డ్వాక్రా రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్న మాట వినిపించారు. అవునా కాదా? రెండు చేతులు పైకెత్తారు. అవునా కాదా? ఇంటికి వెళ్ళి ఎన్నికలప్పుడు ఏ టీవీ ఆన్ చేసినా కూడా మనకు ఇంకొకటి కూడా వినిపించేది. అదేమిటి అంటే, జాబు కావాలంటే బాబు ముఖ్యమంత్రి అవ్వాలి అన్న మాట వినిపించేది. అవునా కాదా? రెండు చేతులు పైకెత్తాలి. అవునా కాదా? బాబు ఏమో ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి కూర్చులో ఆయన కూర్చున్నాడు. కానీ బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, జాబులు ఇవ్వడం కదా దేవుడు ఎరుగు, ఉన్న జాబులోనే గడుపుతా ఉన్నాడు. జాబు ఒకవేళ ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఇవాళ 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి వస్తా ఉందా లేదా? మీరంతా కూడా రెండు చేతులు పైకెత్తాలి. వస్తే చేతులు పైకెత్తాల్సిన పనుల, రాకపోతే రెండు చేతులు పైకెత్తి 20,000 రూపాయలు. అప్పుడన్నా బాబుకు అర్థమవుతుంది, అయ్యా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కానీ ఇచ్చిన మాట ఒక్కటి కూడా నెరవేరడం లేదు అని చెప్పి. ఆ రోజు ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేని ప్రతి నిరుపేదకు కూడా ఇల్లును కట్టించేస్తాం, అసలు ఈ రాష్ట్రంలో గుడిసే లేని రాష్ట్రం చేస్తాను అన్నాడు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, ఇంతవరకు మీ అందరికీ కనీసం ఒక్క ఇళ్ళన్నా కట్టించారా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తారు. అప్పుడన్నా బాబుకు అర్థమవుతుంది, ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు తాను అని చెప్పి. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, చివరికి అవ్వాతాతలను కూడా వదిలిపెట్టలేదు. పెన్షన్లు ఇస్తారన్నాడు, ఇచ్చేది తక్కువ మందికి, పెన్షన్లు కత్తిరించేది ఎక్కువ మందికి అయిపోయింది. అవునా లేదా? రెండు చేతులు పైకెత్తాలి. చివరకు అవ్వాతాతల జీవితాలతో బాబు ఎలా చెలగాటమాడుతున్నాడు అని అంటే, బియ్యం కోసం అవ్వాతాత పోయి బియ్యం అడిగితే బియ్యంలో మీ ఏడు ముద్దలు పట్టలేదు అని చెప్పి బియ్యం కూడా కట్టింగ్ చేస్తా ఉన్నాడు. అవునా కదా?
రెండు చేతులు పైకెత్తాలి. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ బాబు పరిపాలన అంతా కూడా మోసం 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 తగాగా ఉంది. చేనేత కార్మికుల రుణాలన్నీ కూడా మాఫీ చేసేస్తారన్నాడు. అవునా కాదా? ప్రతి చేనేత కార్మికుడికి ఒక ఇల్లు కట్టిస్తాను, ఒక షెడ్ కట్టిస్తాను అన్నాడు. అవునా కాదా? ఎంతమంది చేనేత కార్మికులకి ఇల్లు షెడ్ కట్టించాడు బాబు? రెండు చేతులు పైకెత్తి అడుగుతాడు. ఒక చేనేత కార్మికుడికి ఇల్లు కట్టించలేదు, ఒక చేనేత కార్మికుడికి షెడ్ కట్టించలేదు. ప్రతి చేనేత కార్మికుడికి ₹1,50,000 వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాడా లేదా? రెండు చేతులు పైకెత్తాలి. వచ్చిందా మీకు? రాలేదా? రెండు చేతులు పైకెత్తాలి. ముఖ్యమంత్రి అవుతూనే ప్రతి చేనేత కుటుంబానికి ₹1,00,000 ఇస్తారన్నారు వడ్డీ లేకుండా. అది ఇవ్వలేదు. చేనేత కార్మికులకి అందరికీ కూడా రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తారు అన్నాడా లేదా? రెండు చేతులు పైకెత్తాలి. చేశాడా లేదా? చేయలేదంటే ₹20,000 ఎవరికి మాఫీ కూడా చేయలేదు. మరి ఇదే చేనేత కార్మికులకి ఇదే ధర్మవరం నియోజకవర్గంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఈ 20 నెలల కాలంలో ఈ ధర్మవరం నియోజకవర్గంలో చేనేత మంది ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు? ఇదే ధర్మవరంలోనే ఇదే టౌన్లోనే 16 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిందంటే 20 నెలల కాలంలో 16 మంది చేనేత కార్మికులు బహుశా దేశ చరిత్రలో బహుశా ఎక్కడ జరిగినదు, ఆంధ్ర రాష్ట్రం పుట్టినప్పటి నుంచి కూడా బహుశా జరిగినదు. ఈ ధర్మవరంలో ఈ 20 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 16 మంది ఇవాళ చేనేత కార్మికులు చనిపోయిన పరిస్థితులు. ఆ చేనేత కార్మికుల కుటుంబాల దగ్గరికి వెళ్ళాం. ఆ చేనేత కార్మికులకు చేసింది 0, ఇచ్చింది ₹1 ఇవ్వలేదు, పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక్కరికంటే ఒకరికి రుణాలు మాఫీ కాలేదు. ఒక్కరికంటే ఒకరికి వాళ్ళందరికీ కూడా చేనేత కార్డు, ఆర్టిసన్ కార్డు ఉన్నా కూడా ఒక్క బ్యాంకు కూడా వాళ్ళకు రుణాలు ఇవ్వని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరి బతుకులు కూడా బాగోలేని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ నేను మాట్లాడడం కన్నా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వచ్చిన తర్వాత మనకు జరిగిన ఇబ్బందులు ఏమిటి, మనం పడతా ఉన్న అవస్థలేమిటి అన్నది నేను మీకే మైక్ ఇస్తాను. మీరే చెప్పండి. మీరు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి వినిపించాలి. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం కావాలి. చంద్రబాబు నాయుడు గారు మారి మన దగ్గరకు వచ్చి ఎన్నికలప్పుడు ఏ హామీలు ఇచ్చాడో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి గుర్తుకు రావాలి. గుర్తుకు రావాలి అంటే మీకే మైక్ ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి ఎన్నికలకు ముందు ఆయన ఏం చెప్పాడు, ఇవాళ ఏం జరుగుతా ఉంది, పరిస్థితి ఏమిటి అన్నది మీరంతటా మీరే వివరించండి. కనీసం అప్పటికైనా కూడా దేవుడు చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం చేస్తాడేమో అని చెప్పి ఆశిద్దాం. నేను ఇవాళ మైక్ ఇస్తాను. మాట్లాడాలనుకునే వాళ్ళు మీరే ముందుకు రండి. మీకే నేను మైక్ ఇస్తాను. మీరే మాట్లాడండి. మీరే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చే విధంగా ఇవాళ మీరే గట్టిగా గడ్డి పెట్టండి. మాట్లాడే వాళ్ళు ఉండాలమ్మా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈరోజు జగనన్న మన బాధలు తెలుసుకుండేకి వచ్చినందుకు ఈరోజు జగన్న అన్నను కలిసేకి వస్తే మేము బియ్యం కార్డులు తీసివేస్తామని బెదిరిస్తున్నారు. ఈ రోజు మన జగనన్నను కలిసడానికి ఎంతో మంది రావాలని ఉన్నా రావలేక ఇబ్బందులు పడిపోతున్నారు. ఆ చంద్రబాబు నాయుడు వచ్చినాక చంద్రబాబు నాయుడు చాలా నీచంగా ఉద్యోగాలు పీకేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు పీకేసిందేనే కాక పింఛన్లు చాలా తీసివేస్తున్నారు. మీ పేరేం పేరమ్మా? ఈ ఊరిన తల్లి?
మైక్ దగ్గర పెట్టుకోండి తల్లి. అవును సార్. ఈ ఊరేనమ్మా? అవును సార్. చేనేతన తల్లి మీరు? అవునా సార్. మీరు మగ్గం మోస్తున్నారా? అవును సార్, మగ్గం నేస్తున్నాం. మీకేమైనా అప్పులున్నాయా? ఉన్నాయి సార్. బ్యాంకుల అప్పులు ఉన్నాయా? బ్యాంకులో లేదు సార్. బ్యాంకులోకి రుణాలు కలిపోతే మీకు మగ్గము నువ్వు జగనన్న పార్టీ వెనుక పోతున్నావు కదా, నీకెందుకు ఇస్తాము? జగనన్న పార్టీని మాకు చేనేత వాళ్ళకు రుణాలు ఇప్పిస్తుంది అని మేము ధైర్యంగా తిరుగుతున్నాం సార్. ఆర్టిసన్ కార్డు ఉంది? ఉంది సార్. ఆర్టిసన్ కార్డు ఉంది. ఆర్టిసన్ కార్డు ఉన్నా కూడా బ్యాంకు దగ్గరికి పోతే రూపాయి డబ్బు ఇవ్వడం లేదు. రూపాయి డబ్బులు ఇవ్వడం లేదు సార్. 600 బుక్కు కోసం పోతే మా వీళ్ళు వైఎస్ఆర్ పక్కన తిరుగుతున్నారు, ఎందుకు ఇస్తారు అని వచ్చిన బుక్కు కానీ క్యాన్సిల్ చేపించినారు. 600 రూపాయలంటే 200 రూపాయలు సబ్సిడీ, 3 కేజీల రూపాయలు, ఒక్కొక్క కేజీకి 200 రూపాయలు సబ్సిడీ, మనిషికి 3 కుటుంబానికి 3 కేజీలు చొప్పున 600 రూపాయలు సబ్సిడీ. అది కూడా ఇప్పుడు సబ్సిడీ ఇవ్వడం లేదు. 600 రూపాయలు వస్తుంటే మేము తెలుగుదేశం జెండా కట్టుకుంటే మీకు బియ్యం కార్డు ఉంటుంది అని చాలా మందికి బెదిరించారు. కానీ సార్ ఇక్కడికి వచ్చేది అందరికీ కనిపిస్తాం. మన జగనన్న మన వెంటే ఉంటాడు. మన జగనన్న పాలన ఖచ్చితంగా మన జగనన్న గెలుస్తాడు. ఎవరు ఏమి భయపడవద్దండి. నెక్స్ట్ సారి మన జగనన్నే వస్తాడు. ధైర్యంగా ఉండండి. మనోశ్రమ తల్లి, చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు మనకు ప్రతి ఇంటికి ఒక షెడ్ కట్టిస్తాను, ప్రతి ఇల్లు కట్టిస్తాను అన్నాడు. కట్టించాడా తల్లి మీకు ఇల్లు షెడ్డు? చెట్టు ఇండ్లేగా సార్ ఉండేది, కానీ పీకేసి వాళ్ళ ఇంటిలో అక్క చెల్లెళ్లకు వాళ్ళ ఇంట్లో సమస్యలకు తీర్చుకుంటున్నారు. మన ప్రజలని ఎవరు పట్టించుకోలేదు. అదే మన ఇంతకు ముందు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ప్రతి ఒక్క సమస్య తెలుసుకొని బాగా చేస్తుండేవారు పనులు. ఇప్పుడైతే ఎవ్వరు ఏమీ పట్టించుకోవలేదు. ఇల్లు లేదు, షెడ్డు లేదు, ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఇల్లు కట్టుకున్నా కానీ మేమేదో స్వయంగా కష్టపడి ఇల్లు కట్టుకోవాలని అప్పులు చేసుకొని కట్టుకున్నా కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కదా అని చాలా మంది బెదిరిస్తున్నారు. పూర్తిగా ఇల్లు లేదు, షెడ్డు లేదు, ఏమీ లేదు. 600 రూపాయలు సబ్సిడీ ఇంత ముందు ఇచ్చి ఆ సబ్సిడీ కూడా లేకుండా పోయింది. వచ్చేందుకు వచ్చినట్టు కూడా మనకి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి 1,50,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాను అన్నాడు. ఇచ్చాడా తల్లి? మీకు ఏమైనా డబ్బులు వచ్చినాయా? అసలు 1 రూపాయి కానీ ఇవ్వలేదు సార్. వడ్డీలు పెంచి ఇప్పుడు బ్యాంకులో రుణాలు చాలా ఎక్కువగా కట్టించుకుంటున్నారు. ఆ బాధలు కట్టుకోలేక మగ్గాలు నెయ్యలేక చాలా మంది ఇది బాధపడుతున్నారు సార్. ఎక్కడా కూడా ఆర్టిసన్ కార్డు తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,50,000 వడ్డీలో రుణం ఇస్తానన్నాడు. ఇవ్వండి అని చెప్పి అడిగితే ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా తిట్టి పంపిస్తా ఉన్నారు. బ్యాంకులు చూస్తే వడ్డీలు పెంచినారు. మాకు అక్కడి నుంచి రాలేదమ్మా. చంద్రబాబు నాయుడు చెప్పారు కానీ అవి పడలేదమ్మా. మేమేం చేస్తాం, మీరు ఖచ్చితంగా కట్టాలి అని ఇంటికి వచ్చి అడుగుతున్నారు. వాళ్ళకి కట్టాలా, ఏమి చేయాలి, మగ్గాలు నేర్చుకోవాలి, కట్టాలి, యావలను కట్టాలి అని మేము చాలా కష్టం చేస్తూ రాయం పౌరులు కష్టపడుతూ ఆ బ్యాంకులో కట్టుతూ చాలా బాధపడుతున్నాము. కానీ ఆ రాజకీయ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం గెలిచే వరకు మేము అది చేస్తాం ఇది చేస్తామని మాటలు చెప్పాడు కానీ ఇప్పుడు అసలు ఏమీ పట్టించుకోలేదు. మీ బాధలు మీరు పడండి అంటున్నాడు. అదే జగనన్న ఎందుకు మీరు చేయరు, ఆ రోజు చెప్పారు కదా అని మాట అంటే ఏదేదో కథలు చెబుతాడు కానీ ఆ మాటలు పట్టించుకోడు, ఏదేదో చెప్పేస్తాడు. గట్టిగా పోరాడదాం తల్లి, గట్టిగా అడుగుదాము, గట్టిగా పోరాడదాము. అదే మేము మా జగనన్న మా నాన్న చనిపోతే మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎంతో ఆదుకున్నాడు. అందుకోసం మీరు ఏమన్నా అనుకోండి, మేము మా అన్నని చూసేకపోతున్నాము అని చెప్పేసి వస్తే అప్పుడు ఇవాళ ఈ మీటింగ్ ఇక్కడికి రావద్దు,
ఒకవేళ వస్తే మీకు బియ్యం ఏమని చెప్పినారా? చాలా మందికి చెప్పారు సార్, కానీ భయపడే వాళ్ళు రాలేకపోయారు. భయపడని వాళ్ళు వచ్చారు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు ఎక్కడ తీసేస్తారో అని భయంతో రాలేకపోయారు చాలా వరకు. గట్టిగా పోరాడుతున్నారు. థ్యాంక్ యూ తమ్ముడు. కొంచెం ఉన్న ఆడవాళ్ళ మీద పడకండి, అది కొంచెం ఉన్న అట్లా తప్పుకోవడం అంతా ఏమనుకోవద్దన్నా. నాకు కొంచెం ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు. కొంచెం ఉన్నా కొంచెం ఉన్నా నా పెద్దోళ్ళ మీరు అంతా కొంచెం ఉన్నారు సర్దుకున్న ఆడలు ఇబ్బంది పడతారు. కొంచెం ఉన్నా కొంచెం ఉన్నా సర్దుకోండి కొంచెం సర్దుకోండి. కొంచెం ఉన్న ఆడలు మీద పడకండి. తల్లి ఓ మీ పేరేం పేరమ్మా? ఇట్లా తల్లి ఏమో బయటకు వచ్చి తల్లి మైక్ దగ్గర పెట్టుకోండి. ఈ ఊరేనమ్మా? మైక్ దగ్గర పెట్టుకోండి. ఓబులమ్మ తల్లి మీరు చేనేతనమ్మా? మీరు బ్యాంకులో 50,000 రూపాయలు రుణం తీసుకున్నారు. డాక్రాలో కూడా రుణం తీసుకున్నావు. డాక్రా రుణం ఎంత తీసుకున్నావు? సో డాక్రా రుణం ఒక 50,000 తీసుకున్నావు, చేనేత రుణం ఒక 50,000 తీసుకున్నావు. ఎన్నికలప్పుడేమో మాఫీ చేస్తామని చెప్పినారు. మాఫీ అయిందమ్మా? రూపాయి కూడా మాఫీ కాలా? ఒక రూపాయి కూడా మాఫీ కాలా? రూపాయి కూడా చాలా మందికి మాఫీలను చెప్పిండే దానిలో సగం మాఫీలు వర్తించలేదు. వాళ్ళు చెప్పినట్టు ఒక్కటి కానీ వర్తించలేదు సార్. ఎవరు గ్రూపుల్లో వాళ్ళకి మాఫీలు పడలేదు. ఏదో ఒక సాకు వెతికి ఇవ్వకోకుండా మాఫీ చేయకుండా ఉండడానికి సాకు వెతుక్కుంటున్నారు తప్ప రూపాయి కూడా మాఫీ కాలేదు. చేయలేదు సార్. చేనేతలకి 600 పాస్ పుస్తకాలకి 600 ఇస్తాను సార్. ముడి సరుకులకు సబ్సిడీ కింద 600 రూపాయలు ఇంత ముందు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. గత ప్రభుత్వంలో వెంకటరామరెడ్డి అన్న హయాంలో మా అందరికీ ఇప్పుడు ఆ సబ్సిడీ కూడా పార్టీ పరంగా లేకుండా అందరికీ మన నాయకుడు ఒక రాజు ప్రజలు ఎట్లా పాలిస్తాడో ప్రతి ఒక్కరికి అట్లా ప్రభుత్వం వాళ్ళు వీళ్ళని చూడకుండా ప్రతి ఒక్కరికి అందజేసినాడు సార్. ఇప్పుడు సగం మందికి పైన వైఎస్ఆర్ అని వాళ్ళ పార్టీ ఎవరైనా తిరిగినారంటే వాళ్ళందరినీ తీసేసుకుంటూ వచ్చేసినారు. సగం సబ్సిడీ లేదు సార్. సబ్సిడీ అవి చెప్పినారు. అవి అనుకున్నంత వరకు జరిగినాయి. సంవత్సరం నుంచి అవి నిలబెట్టేసినారు సార్. పూర్తిగా సబ్సిడీ అనేది పూర్తిగా రాకుండా పోయింది. 600 రూపాయలు ఇంత ముందు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా జరగవలసిన కార్యక్రమం ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఒక సాకు ఎత్తుక్కుంటూ కనీసం 600 రూపాయలు సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం కూడా ఇవ్వకోకుండా పోయారు. పూర్తిగా నైన్ దగ్గర పెట్టుకోవాలి. ఆ రుణాలు తీసుకునే వాళ్ళకి ఇప్పుడు అప్పుడు మాఫీ అన్నారు 50,000 రుణాలు. ఇప్పుడు బ్యాంకులకు కొత్త రుణాలు అప్లై చేస్తే బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారు, నోటీసులు ఇస్తున్నారు. కానీ ఆ రుణాలకి సబ్సిడీ మాఫీ అయిన తర్వాత మేము రుణాలు ఇస్తామని చెప్తారు. కొత్త వాళ్ళకి మాఫీ కావు. కొత్త వాళ్ళకేమో రుణాలు ఇచ్చే కార్యక్రమం ఎక్కడ జరగడం లేదు. ఆర్టీసీ కార్డు ఉన్నా కూడా బ్యాంకులో జరిగిపోతే, పాత వాళ్ళకేమో మాఫీలు కావడం లేదు. మాఫీలు కావడం లేదు. పావుల వడ్డీ, సున్నా వడ్డీ, సున్నా వడ్డీ అనేది పూర్తిగా పోయింది. వడ్డీ లేని రుణాలు అనేది పూర్తిగా పోయి ఇప్పుడు వడ్డీ ఏం చేస్తా ఉన్నారు? ఏమన్నా మేము వడ్డీలు పడలేదని గ్రామీణ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఒకటి రుణాలు చాలా వడ్డీలు ఇచ్చినారు సార్.
నాయకుడు కానీ ఒక ఆఫీసర్ కానీ వచ్చి దాన్ని విచారించి ప్రజల సంఘాలకు చేద్దామనే దాంట్లో ముందుకు రాలేదు సార్. మనందరం గ్రూపులు కానీ సభ్యులు కానీ ప్రతి ఒక్కరికి ప్రతి సమస్య వచ్చిన తీసుకొని సమస్య తీరుస్తాను సార్. ఇప్పుడు ఎవరు అసలు పార్టీ నాయకులు కానీ కౌన్సిలర్లు కానీ ఎవ్వరు పట్టించుకుంటున్నారు. పాల వడ్డీ లేదంటే ఏమో చంద్రబాబు నాయుడు ఈయన ఏదైనా మాట వస్తుంది బ్యాంకుల్లో చూస్తే 2 రూపాయలు వడ్డీ వేస్తా ఉన్నారు. అసలు వడ్డీలకు వడ్డీలు పడుతున్నాయి సార్. వడ్డీలు అయితే పర్లేదు సార్. వడ్డీ సున్నా వడ్డీ కదా దేవుడు వరకు వడ్డీలకు వడ్డీ చేస్తా ఉన్నారు. వడ్డీ వేస్తా ఉన్నారు. కట్టలాకి ఇబ్బంది పడే పరిస్థితులకు వచ్చినాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి. వడ్డీ మాఫీగా వడ్డీలు కూడా మాఫీ కావడం లేదు. పూర్తిగా వడ్డీకి వడ్డీ వేసే ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తా ఉన్నారు. డ్వాక్రా కోసం అని చెప్పి అప్పుడు కనీసం ఆ 3,000 రూపాయలన్నా ఇస్తామని చెప్పినారు. ఆ 3,000 రూపాయలు చూపించి వడ్డీ ఆ 3,000 రూపాయలను కూడా అప్పుగా తీసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ 3,000 రూపాయలు కూడా అప్పుగా తీసుకునే దానికోసం అని చెప్పి కూడా సంఘం అడుగుతా ఉన్నాయి. కూడా ఆ 3,000 రూపాయలు కూడా ఏ సంఘంలోనూ కూడా పడని పరిస్థితి కనిపిస్తా ఉంది. కోడి ఉన్నారా? కోడి ఆ 3,000 రూపాయలు అప్పుగా ఇచ్చేది కోడి మాత్రం చూసుకోవాలా? అట్లా మాట్లాడతారు సార్ వాళ్ళు. బంగారు కోడి మాత్రం చూపిస్తా అంటాం అప్పు తీసుకునే దానికోసమేనా? అదే మీకు చంద్రబాబు నాయుడు గారు ముందు ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అవుతూనే ప్రతి చేనేత కార్మికునికి ఇల్లు షెడ్డు కట్టిస్తామని చెప్పి అన్నాడు. ఏమన్నా ఇల్లు షెడ్డు ఏమైనా కట్టించేదా మీకేమన్నా? ఎవరికి కనీసం ఇల్లు కట్టించిన పాపాన పోలేదు, ఎవరికి షెడ్ ఇచ్చిన పాపాన పోలేదు. అదే రకంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వడ్డీ లేని రుణాలు 1,00,000 ఇస్తానని చెప్పినాడు. ఇచ్చినాడమ్మా? వడ్డీ లేని రుణాలు కాదు కదా, కనీసం పావలా వడ్డీకి ఇంత ముందు వచ్చే మాత్రమే కనీసం ఆ పావలా వడ్డీ తీసుకొని కనీసం రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా జరగడం లేదు. అవి కూడా జరగడం లేదు. ఏమీ జరగలేదు. కందిపప్పు మాత్రం రేట్ ఎంత తెలియదు. కందిపప్పు మాత్రం కేజీ 160, 180 రూపాయలు ఉంది. ఇప్పుడు కందిపప్పు మాత్రం షాక్ కొడతా ఉంది. కూరగాయలు మాత్రం షాక్ కొడతా ఉన్నాయి. యాయి కొనేటట్టుగా లేవు, యాయి తినేటట్టుగా లేవు. రేట్లేమో పై మీకు పెరిగిపోతా ఉన్నాయి. ఈడేమో చంద్రబాబు నాయుడు ఏమో ఇక్కడేమి ఇచ్చే కార్యక్రమం ఏమి చేయడం గట్టిగా అడుగుతుంది. గట్టిగా జాగ్రత్త. మీ పేరేం పేరు తల్లి? మీ పేరు మీనాక్షమ్మ. మీరు చేనేత తల్లి? చేనేత గ్రూప్ లోనే ఉన్నారు. నాయుడు ఉన్నప్పుడు పావుల వడ్డీ అన్నా వచ్చేది, బాగుపడేది. కనీసం పావుల వడ్డీకి డబ్బులన్నా వచ్చేది. ఇప్పుడు మీరు ఎంత రుణం తీసుకున్నారు? మీరు చేనేత ఎంత రుణం తీసుకున్నారు? డాక్టర్లో ఎంత రుణం ఉంది? 70,000 రూపాయలు రుణం ఉంది. ఏమైనా మాఫీ అయిందా? వడ్డీకి వడ్డీ కడుతూనే ఉన్నాము సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా దళితులమైపోయింది సార్. అందరికీ మాఫీ కదా వడ్డీకి వడ్డీ కట్టాల్సి వస్తా ఉంది. వడ్డీకి వడ్డీ కట్టాల్సి వస్తా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆడవాళ్ళకి మగవాళ్ళకి లేని దళితులు సార్. ఇది వచ్చిన తర్వాత అందరికీ దరిద్రం వచ్చిందంటే దళితులు కూడా సార్. దళితులు
దరిద్రం పట్టిందంట. ఎందుకంటే జగన్ అన్న తర్వాత తెలిసి అన్ని అనుకున్నామని వచ్చేస్తాం సార్. మాఫీ చేసేది ఏంటివి లేవు సార్. ఆర్టిసన్ కార్డు ఉన్న తల్లి మీకు? ఉన్నాయి సార్. అప్పుడు ఆ కార్డు తీసుకొని బ్యాంకుకు పోతే రుణాలు ఏమైనా ఇస్తున్నారా? ఏంటివి లేదు సార్. వడ్డీ లేని రుణాలు కదా దేవుడు, కనీసం రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఏంటివి లేదు సార్. ఏమి ఇవ్వడంలా? ఏంటివి లేదు సార్. ఏమి లేవు. ₹1,00,000 మాఫీ అన్నాడు, ₹1,00,000 లేదు. మంచికి 3,000 అన్నాడు, 3,000 ఇంతవరకు పర్లేదు సార్ మా గ్రూప్ కి. మనిషికి కనీసం ఇంతకు ముందు 3,000 రూపాయలు ఇచ్చి ఆ 3,000 రూపాయలు పెట్టుకున్న దానికైనా మీకు అప్పులు తీసుకోండి అని చెప్పినాడు. ఇప్పుడు ఆ 3,000 రూపాయలు కూడా మీ సంఘానికి ఇంతవరకు పడలే. ఇంతవరకు ఏం లేదు సార్. జిరాక్స్ అన్ని 6 సార్లు ఇచ్చాం సార్. పోయి తిరిగి ఇంతవరకు ఒక్క మాట కూడా దాంట్లో ఇల్లు లేదు సార్. ఆ 3,000 రూపాయలు వాళ్ళు బ్యాంకు ఏమన్నా దాన్ని కోడి మాదిరి ఏమని చెప్పినారు? ఏం లేదు సార్. ఒక కోడు లేదు, ఏది లేదు సార్. కోడి బంగారు కోడి మాదిరి ఏమని చెప్పినారు? మీ బ్యాంకు అది కూడా చెప్పలేదు. చెప్పుకోలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఎవరితోనూ చెప్పుకోలేక ఊరికే ఉన్నారు సార్ అందరూ. 600 రూపాయలు సబ్సిడీ అయినా వస్తుందా తల్లి? ఏం లేదు సార్. ఆ 3 కేజీలు 200 రూపాయలు కేజీ సబ్సిడీ. 600 రూపాయలు సబ్సిడీ కూడా. 9 నెలలు అయిపోయింది సార్. బిల్లు అని పెట్టుకున్నారు అంతే సార్. ఇంతవరకు బిల్లు ఒక్కటి పడింది లేదు సార్. కేజీలో ఇది కూడా సబ్సిడీ కూడా రావడం. డబ్బులు పడలేదు సార్. ఇంతకుముందు ముడి సరుకులు మనకు కేజీ ఎంత పడతాయి తల్లి? ఇప్పుడు కేజీ ఎంత? ఇప్పుడు కేజీ రేటు పెరిగిందా తగ్గిందా? పెరిగింది సార్, తగ్గలేదు. కేజీ రేట్ ఏమో పెరిగింది. పెరిగింది సార్. ఇంతకుముందు కేజీ ఎంత ఉన్నది, ఇప్పుడు కేజీ ఎంత వస్తా ఉంది? 3,500 తక్కువ ఉంది సార్. ఇప్పుడు అద్భుతంగా పెరిగింది సార్. 3,500 రూపాయలకు పైన పెట్టి ఇప్పుడు కొనాల్సి వస్తా ఉంది. ఇంతకుముందు తక్కువ ఉండేది. ఇంతకుముందు తక్కువ ఉండేది, ఇప్పుడు ఇంకా పెరిగింది సార్. ఇంకా పెరిగింది. ఇంతకుముందు తక్కువ ఉండేది, ఇప్పుడు ఇంకా పెరిగింది. ఇప్పుడు చీరలు మేము నేసి కొనేవాళ్ళు కొనే నాతులు లేరు. మగ్గాన్ని పెట్టుబడి పెట్టాలంటే 50,000 పెట్టాలి సార్. సార్ పంచదేశి ఒక మగ్గాన్ని పెట్టుబడిగా పెట్టాలంటే ఇప్పుడు 50,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఖర్చు అవుతుంది సార్. కొత్త గిన్నెలు మార్చాలంటే ₹1,00,000 కూడా అవుతుంది సార్. కొత్త మార్చాలంటే ₹1,00,000 అవుతాయి. అవుతుంది సార్. ఇప్పుడు మీకు ఏమైనా గిట్టుబాటు అవుతాను తల్లి మీకు? అంత బాగా పెట్టుబడితే ఓ రకంగా సార్. ఆ మేరకు పెట్టుబడి పెడితేనే కాస్త కూస్తో కొట్టే గొప్ప బతుకుతాం. లేదా పెట్టుబడి పెట్టే పరిస్థితి కూడా లేకపోతే కానీ అది కూడా లేదు. ఎక్కువ ఖర్చు పెడితేనే తప్ప ఇవేమి మాత్రము అదన్నా కనీసం చీరలు మీరు నేసిన తర్వాత ఈ పెట్టుబడి పెరిగింది కాబట్టి, రేట్లు పెరిగినాయి కాబట్టి చీరలు కొనే వాళ్ళు ఉన్నారా తల్లి? కొనేవాళ్ళు లేదు సార్. ఏంటంటే అడుగుతారు సార్. పెట్టుబడి పెరిగింది కాబట్టి చీరలు వేసిన తర్వాత అంతకన్నా ఎక్కువ రేటుకి అమ్ముకోవాలి కాబట్టి ఆ అమ్మే పరిస్థితి కూడా ఇవ్వాలి లేదు. కొనే వాళ్ళు కూడా ఇవ్వాలి చీరలు లేరు. తక్కువ సార్. తక్కువ ఏంటంటే అడుగుతారు. లేదంటే నేను వాళ్ళు తింటే వాళ్ళు చెప్పిన రేటుకి ఇచ్చేయాలి సార్ అంతే. వాళ్ళు చెప్పిన రేటుకే ఇచ్చేయాలా? తక్కువ అయిపోయింది. కొనే మనుషులు కూడా తక్కువ అయిపోయినారు. చాలా ఇబ్బందుల్లో పడే పరిస్థితిలో ఉంది. చాలా ఇబ్బంది సార్. రైతులు కాదు, ఈ చేనేత కార్మికులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తాను సార్. పూర్తిగా చేనేతలందరూ చాలా ఇబ్బందులు పడతా ఉంటే పట్టించుకునే వాళ్ళు. అందరూ సార్ ఒక్క ధర్మవరంలోనే 16 మంది ఈ 20 నెలల్లో చనిపోతే కనీసం ఇళ్ల దగ్గరికి వచ్చి సహాయం చేసే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈ పరిపాలన సాగుతా ఉందనంటే ఎంతటి దారుణంగా ఈ ప్రభుత్వంలో పరిపాలన సాగుతా ఉందన్నది నిదర్శనం. ధర్మవరంలో ఇక్కడికి వచ్చి ఈ చేనేత కార్మికులు పడతా ఉన్న బాధలు వింటే నిజంగా అర్థమవుతుంది. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అమ్మ చెప్పిన ఈ బాధలు విని కనీసం ఇప్పటికైనా కూడా మనిషి జ్ఞానోదయం చెంది తోడుగా ఉండే కార్యక్రమం చేయాలి. ఇలా చేయకపోతే మాత్రం పురుగులు చచ్చిపోతాను అనేది మాత్రం ఖచ్చితంగా చేస్తా ఉన్నాను. లోన్ పెట్టుకోవాలంటే 25 బ్యాంకు సంతకాలు పెట్టిందంటే తప్ప లోన్ మాత్రం ₹1 కూడా ఇచ్చేవాళ్ళు లేరు సార్. చేనేత కార్మికులు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకోవాలంటే 25 బ్యాంకుల చుట్టూ తిరిగి వాళ్ళందరితో సంతకాలు పెట్టించుకొని రావాలా? రుణాలు ఇచ్చలేదంటారు సార్. వాళ్ళందరితో నుంచి మీకు రుణాలు ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఈ రుణాలు అంతలెక్క అప్పులుంటే ఏమో ఒకసారి ఏమో 25 బ్యాంకులు లోను లేదంటే మేము లోన్ ఇస్తామన్నారు సార్. 25 బ్యాంకుల దగ్గర నుంచి సంతకాలు పెట్టించుకొని రమ్మని చెప్పి అడుగుతా ఉన్నారు. అడుగుతున్నారు సార్. కనీసం అంటే 20 బ్యాంకుల్లో అయినా సంతకాలు పెట్టించుకొస్తే తప్ప చేనేతలకు రుణాలు ఇవ్వమంటున్నారు సార్. ఇచ్చే పరిస్థితి లేదు.
ఇంకా ఏమైనా చెప్తావు తల్లి? గట్టిగా అడుగుతాం తల్లి, గట్టిగా పోరాడతాం. దాన్ని హత్య తల్లి ఇటేరా తల్లి, ఇటేరా తల్లి. జాగ్రత్త అన్న అన్న అంటే జాగ్రత్త, అమ్మ జాగ్రత్త. బామ్మ జాగ్రత్త. మైకి ఒక్క నిమిషం పేరు. మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు వెంకటలక్ష్మి. ఏం పేరు తల్లి? విజయలక్ష్మి తల్లి, వెంకటలక్ష్మి తల్లి. ఈ ఊరేనమ్మా? చనిపోయినాడు సార్. నాకు డబ్బులు ఎవరు సాయం చేయమంటే డబ్బులు సాయం చేయలేదు. మీ భర్త చనిపోయినాడు సార్. ఇక్కడ వికలాంగులు మేము. వికలాంగులకైనా ఎవరికైనా 1500 డబ్బులు పంపించినాయి అన్నారు. ఇప్పుడేమో అంత 1000 రూపాయలు సర్వీస్ హండ్రెడ్ పెంచినాయి మాకు. మాకు కట్టుకుని మాకు ఇల్లు కానీ లేదు సార్. మాకు ఎవరు దిక్కు లేరు సార్. మాకు మేము ఎంత సార్ బతికి ఏది మేము బాడీ కట్టుకొని బతకాలంటే బతకలేకపోతున్నాం సార్. మేము మాకు ఎవరు దిక్కు లేరు సార్. మాకు అత్తవారు మా అమ్మగారు ఎవరు లేరు సార్. మాకు నేను ఒక్కతే ఎందుకు కళ్ళు కూడా సార్. నేను మాకు చిన్న పని చేసుకొని బతుకుంటున్నా సార్. మాకు ఎవరు సార్, మాకు తోడు ఎవరు సార్? మాకు చెప్పు సార్. మీ ఎట్లా వాళ్ళని మేము నమ్ముకుంటాం సార్. మేము చెప్పండి సార్. మాకు ఎవరు లేరు సార్. మాకు భర్త చనిపోయినా పెన్షన్ రావడం లేదు అంతే సార్. అప్పుడు అంటే 1500 వికలాంగులు అన్నారు సార్. లేదని ఇప్పుడు బ్రహ్మ అందరికి 1000 రూపాయలు చేసినారు సార్. మాకు కూడా 15 అప్పుడు వికలాంగులకి అందరికి 15 అని చెప్పినారు సార్. ఇప్పుడేమో వాళ్ళతో పాటు మాకు కూడా 1000 రూపాయలు ఇచ్చినారు సార్. దీంట్లో సార్ సర్టిఫికేట్ గానీ ఉన్నారు సార్. నాకు డెత్ సర్టిఫికేట్ గానీ ఉన్నది. అయినా కూడా వాళ్ళు 1000 రూపాయలే అన్నారు సార్. మాకు ఎట్లా సార్? మేము కట్టుకునే ఇంట్లో ఎన్నిసార్లు ఇంట్లో పెట్టినాం సార్. మేము స్థలాలే రాలేదు సార్. మాకు కట్టుకునేకి ఎలా సార్? మేము బాడీ కట్టుకోలేదు. కడుపు తిందమా, బాడీ కట్టుకుందామా, ఎట్లా సార్ మేము బతికేది? ఎవరు లేరు సార్. మాకు ఎట్లా సార్? చెప్పండి సార్. మీరే మాకు న్యాయం చేయండి సార్. మీరు చెప్పండి సార్. మా ఆయన చనిపోయినప్పుడు డబ్బులు కానీ ఇస్తామన్నారు సార్. మళ్ళాను ఎవరు ఇవ్వలేదు సార్. మాకు డబ్బులు కానీ ఇస్తామని చెప్తున్నారు సార్. ఎవరు ఇవ్వలేదు సార్. మాకు ఎట్లా మేము ఆడికి పోయేకి నాకు ఎవరు తోడు లేరు సార్. పోయేకి కళ్ళు కనిపించవు కాబట్టి నేను ఎక్కడో పోలేడు సార్. మా అమ్మ ఉన్నారు సార్. అక్కడ కూర్చున్నారు సార్. ఎడ మా అమ్మ కూడా నా దగ్గరే పెట్టుకున్నాను సార్. నేను మా అమ్మ నా దగ్గరే పెట్టుకున్నాను. మేము ఇద్దరము మాకు తోడుగా ఉంది సార్ మా అమ్మ. అంతే సార్. చెప్పండి సార్. మీరే ఏమన్నా మాకు సాయం చేయండి సార్. మీకు ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. చనిపోతే కనీసం ఇంతవరకు సహాయం అందదా? లేదు సార్. మాకు 1500 రూపాయల హ్యాండిక్యాప్ పెన్షన్ అనేది రాకుండా పోయింది. 1000 రూపాయలకు కూడా చాలా కష్టాలు పడవలసి వస్తా ఉంది. అవును సార్. ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చే పరిస్థితి నాతుడు లేడు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఎన్నిసార్లు పెట్టినా కూడా ఇవ్వలేదు సార్. మేము ఎట్లా సార్ చెప్పేది? చెప్పు. ఇద్దామంటారు. ఎవరు ఇవ్వలేదు సార్. మాకు స్థలము చెప్పండి సార్. మాకు చూడండి సార్. మాకు ప్రస్తుతానికైతే చెప్పండి సార్. గట్టిగా అడుగుతాం తల్లి. ఎవరు సార్ అడిగారు? ఎవరిని అడిగినా ఏం చెప్పరు కదా సార్. మాకు ఆమె చెప్పు సార్. ఇట్లా అసలు లేదు సార్. అందుకే మేము ఎట్లా సార్ బతి చెప్పేదని చెప్తారు కదా సార్. ఇస్తామంటారు కదా సార్. ఏది సార్? ఎవరు ఇస్తారు సార్? చెప్పండి సార్. గట్టిగా పోరాడతాం. చెప్పండి సార్. మీరేనా కూర్చోవా కూర్చోతండి. అందరిని పిలుస్తాను. పేరేం పేరురా? గోపాల్ సార్. ఉప్పర్ గోపాల్ అన్న. మీరు చేనేత కార్మికులన్నా? అవును సార్. ధర్మవరం అన్న మీది? అవును సార్. గోపాల్ అన్న ధర్మవరము చేనేత కార్మికుడు అంతేనా? అవును సార్. ఏం చెప్పాలనుకుంటున్నా అన్న? మేము గోల్డ్ లోన్ తీసుకున్నాం సార్. బంగారు పెట్టి. మీకు ఆర్టిసన్ కార్డు ఉందా? అవును సార్. ఆర్టిసన్ కార్డు నీకు ఉంది? అవును సార్. నీకు చేనేత లోన్ తీసుకున్నావా? లేదు సార్. బ్యాంకులో లోన్ తీసుకున్నావా? తీసుకున్నా సార్. బంగారు పెట్టి తీసుకున్నా. బంగారు పెట్టి చేనేత ఆర్టిసన్ కార్డు ఉన్నా కూడా లోన్ ఏం రాలా? బంగారు పెట్టి చివరికి లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి. అవును సార్. బంగారు పెట్టే రుణాలు మాఫీ అవుతాయి.
బ్యాంకుల్లో పెట్టిన బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఆశతో పోయి బంగారు పెట్టి రుణాలు తీసుకున్నావు, తీసుకుని ఓటేసినావు. బాబేమో ముఖ్యమంత్రి అయినాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారు ఇంటికి వచ్చిందా? రాలేదు సార్. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి అయితే రాలా, వేలం అయిపోయింది. రాలా వేలం అయిపోయింది. వేలం వేసేసినారు. వేలం వేసేస్తారు. ఉందా నోటీసు? అవును సార్. ఇదేనా నోటీసు? అవును సార్. బ్యాంకుల్లో పెట్టిన బంగారానికి నోటీసులు వచ్చినాయి. బాబు ముఖ్యమంత్రి అవుతాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారు ఇంటికి వస్తుంది అని చెప్పి ఆశతో గోపాలన్న పోయి బ్యాంకుల్లో బంగారు పెట్టి లోన్ తీసుకొచ్చాడు. నోటీసులు వచ్చినాయి, వాళ్ళని కూడా వేసేశారా? వేలం అయిపోయింది సార్. వేలం పోగా నేను ఇంకా బాకీ ఉంది, దానికి వడ్డీ కట్టు అని నోటీసు సార్. వేలం వేశారు, వేలానికి బంగారు పోగా ఇంకా నువ్వు ఇంకా బాకీ ఉండవు, ఆ బాకీ మీద ఇంకా నువ్వు వడ్డీలు కట్టు అని చెప్పి మళ్ళీ నోటీసులు పంపిస్తున్నారు. డిమాండ్ చేస్తున్నారు, మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నారు, దానికి సంబంధించి మళ్ళీ నోటీసులు పంపిస్తున్నారు. అవును సార్. చేనేత లోన్ పెట్టుకున్నాను సార్ నేను. చేనేత లోన్ పెట్టుకుంటే చేనేత లోన్ పెట్టుకున్నాను సార్ నేను. అది పెట్టుకోగానే బ్యాంక్ చుట్టూ 20 బ్యాంకులు తిరిగి సంతకాలు పెట్టించుకొచ్చినాను. ఆ చేనేత లోన్ కోసం కూడా నువ్వు పెట్టుకున్నాక 20 బ్యాంకుల చుట్టూ తిరిగి ఆ బ్యాంకుల చుట్టూ అందరితో సంతకాలు పెట్టించుకొని వచ్చేసావు. ఈ బ్యాంక్ లో పెండింగ్ పెట్టినా సార్ నాకు. 20 బ్యాంకులతో పెట్టించుకొని రమ్మని చెప్పినారు, ఈ బ్యాంకులో పెండింగ్ పెట్టినారు. పెండింగ్ పెట్టినారు. పెండింగ్ పెడుతూ నీ డబ్బన్నా కట్టు, లేదా మీ వార్డు నాయకుడు టీడీపీ నాయకులతో మాకు చెప్పించు, చాలా నీకు లోన్ శాంక్షన్ చేపిస్తాము, ఇతర బ్యాంకులు ఉన్నారు సార్. జరిగింది సార్. గోపాల నీ బ్యాంక్ బ్యాలెన్స్ అన్నా కట్టు, లేదా మీ వార్డు టీడీపీ నాయకులతో నాకు చెప్పించు, మాట ఫోన్ చేసి చెప్పించాలి, నీకు సంతకం పెట్టి నోటీస్ మీద పంపిస్తాము, మీకు ఆ బ్యాంకులో లోన్ ఇస్తారు అని చెప్పారు సార్. ఏ బ్యాంకుల్లో లోన్లు రావడం లేదు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేసేశారు. వేలం వేసిన తర్వాత కూడా గోపాలన్నను వదిలిపెట్టలేదు. అదే బ్యాంకులు మళ్ళీ వేలం వేసిన తర్వాత కూడా నీకు ఇంకా ఇంత బాకీ ఉన్నావు, నువ్వు ఇంకా ఇంత వడ్డీలు కట్టాలి అని చెప్పి మళ్ళీ నోటీసులు పంపిస్తా ఉన్నారు. కొత్త లోన్లు పుట్టడం లేదు. ఆర్టిసన్ కార్డు తీసుకొని బ్యాంకు దగ్గరికి వెళ్లి బ్యాంకుల్లో లోన్ ఇవ్వమని చెప్పి మళ్ళీ అడిగితే 20 బ్యాంకుల చుట్టూ తిరగమంటున్నారు. 20 బ్యాంకుల చుట్టూ తిరిగి చివరకు ఒక బ్యాంకు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ బ్యాంకు వాళ్ళు మా డబ్బులు మాకు కడితేనే మేము నీకు ఇస్తాము, సంతకం పెట్టిస్తాము, లేకపోతే మేము ఇచ్చే కార్యక్రమం మేము చేయడం లేదు అని చెప్పి బ్యాంకుల్లో బంగారం వేలం వేసిన తర్వాత కూడా గోపాలన్నకు చెప్తా ఉన్నారు. ఎక్కడ అప్పులు పుట్టడం లేదు. అప్పు ఎక్కడ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి చేనేత కుటుంబానికి 1,00,000 వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామన్నారు, మీకు వచ్చినాయా? ఏమీ లేవు సార్. అదే దాని పరిస్థితి ఇంత దారుణంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు. మా బ్యాంకు మా గోల్డ్ పోగు, మళ్ళీ మాకు తప్పు కట్టు అని అడుగుతా ఉన్నారు. అది కాకుండా నీకు ఇతరుల బ్యాంకుల్లో కూడా లోన్ ఇప్పివ్వము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి చేనేత కుటుంబానికి ఒక ఇల్లు, ఒక షెడ్డు కట్టిస్తానన్నాడు, అది కట్టించినాడన్నా? అలాంటి ఏమి పథకాలు అమలు కాలేదు సార్. ఒక ఇల్లు షెడ్డు కొత్త దేవుడు అడుగు. నేను ఇంకోటి హ్యాండిక్యాప్ సార్. నేను ఇల్లు షెడ్డు కొత్త దేవుడు అడుగు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అవును సార్. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనాలన్నా కూడా కొనే పరిస్థితిలో కూడా లేని పరిస్థితిలో ఉన్నాం. అదే సార్ పరిస్థితి. అంతేనా? మళ్ళీ మీ నాయకత్వం రావాలి, మన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏదో చేస్తారని ఆశిస్తున్నాం సార్. ఎప్పుడు మా పెద్దయ్య మాకు అండగా ఉన్నారు, మాకు సేవ చేస్తున్నారు. అలాంటిదే మళ్ళీ మిమ్మల్ని కూడా మేము ముఖ్యమంత్రి చూడాలని మనసారా మేము దేవుని ప్రార్థిస్తున్నాం సార్. రేషన్ సబ్సిడీ వస్తుందన్నా? సబ్సిడీ రాలేదు సార్. రేషన్ సబ్సిడీ కూడా 200 రూపాయలు కేజీకి తప్పిన 3 కేజీలకు 600 రూపాయలు రేషన్ సబ్సిడీ కూడా రావడంలా రాలేదు సార్. పూర్తిగా మేనేస్తున్నారు. అది కూడా సరిగ్గా ఏమాత్రం సరిగ్గా రాలేదు సార్. అది కూడా పూర్తిగా తీసేసినారు, రావడంలా. దాని పరిస్థితి కూడా అన్యాయంగానే ఉంది. అవును సార్. బ్రతకడమే కష్టంగా ఉంది. ఇంటికి పోతే కరెంటు బిల్లులు షాక్ కొడతా ఉన్నాయి. బుట్ట పట్టుకొని మార్కెట్కి పోతే కూరగాయలు షాక్ కొడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూస్తే మాకు వచ్చేటివి కూడా రాకుండా చేస్తా ఉన్నాడు. వడ్డీ లేని రుణాల కట్ట దేవుడు అడుగు 2 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీలు కట్టాల్సి వస్తా ఉంది. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేస్తున్నారు. వేలం వేసిన తర్వాత కూడా మాకింత అప్పుంది అని చెప్పి మళ్ళీ నోటీసులు మాకే పంపుతున్నారు, వడ్డీతో సహా కట్టమని చెప్పి. మా బతుకులు ఇలా ఉన్నాయని చెప్పి చెప్తా ఉంటే గోపాలన్న, చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇప్పటికైనా వచ్చి ఇక్కడ జరుగుతా ఉన్న అన్యాయం చూసి ఆయన జ్ఞానోదయం చెంది తోడుగా నిలబడకపోతే మాత్రం
పురుగులు పడి చనిపోతామని మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. మీ అందరి తరఫున గట్టిగా పోరాడుతుంది గోపాలన్న. సరే సార్, బ్యాంకు నోటీస్ దగ్గర దగ్గర ఒక 1000 మందికి నోటీస్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒకసారి వెంకటరాము, నువ్వు ఒకసారి చదువు వినిపించిన వెంకటరావు, ఎంతమంది బ్యాంకు నోటీసులు వచ్చినాయో, బంగారం బ్యాంకు నోటీసులు? చేనేత రుణాలకు సంబంధించి తీసుకున్న వాళ్లకు నోటీసులు. ఉండగోపాల్ అట్టే ఉండగోపాల్, వెంకటరావు చదువుతాను. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉండు కెనరా బ్యాంక్ రిప్రజెంటేటివ్ ఇట్స్ బ్రాంచ్ మేనేజర్ పరంగా ఇచ్చిన నోటీస్ ఏమనగా, మీరు 28 కెనరా బ్యాంక్ వాళ్ళు చేనేత కార్మికులకు అందరికీ నోటీసులు పంపించినారు. లోన్ తీసుకున్న వాళ్ళందరికీ నోటీసు కెనరా బ్యాంక్ వాళ్ళు పంపించినారు. కెనరా బ్యాంకు ఆంధ్ర బ్యాంక్ నోటీస్ పంపించింది. ఏమని పంపించింది వెంకటరామ్, ఒకసారి చదువుతావా? గోపాల నువ్వు చదువు గోపాల. సరే, మీరు 28/2/2014 తేదీన మా కక్షిదారు బ్యాంకు నందు వీవర్స్ క్రెడిట్ కార్డు పథకం కింద 50,000 అప్పు తీసుకొని బాకీ పడినారు. సదరు బాకీని 11.5% వడ్డీతో కంతు ప్రకారం తీర్చవలసిందిగా ఒప్పి బ్యాంకు పేరిట అగ్రిమెంట్ వ్రాసి ఇచ్చినారు. లోన్ అకౌంట్ నెంబర్ 87590. సదరు అప్పు తీసుకున్నప్పుడు మీరు పై బాకీ మొత్తం ఆ బ్యాంకు ఆదేశం మేరకు తదుపరి సమయంలో జరిగినట్టు వ్యత్యాసారం లోబడి మొత్తము రుణాలు సకాలంలో చెల్లించని ఎదడ అపరాధ రుసుము వడ్డీకి బదులు అగునట్లు ఒప్పుకున్నారు. సదరు అప్పు మొత్తంకు మీరే జవాబుదారు ఇన్నారు. అప్పు తీసుకున్న పిమ్మట మీరు అగ్రిమెంట్ ప్రకారం మొత్తం చెల్లించక అశ్రద్ధ చేయుచున్ను కాలయాపన చేయుచున్నారు. మీరేదైనా చెల్లించి ఉండింటే అత్త మొత్తంలో జమ చేసి మీ బ్యాంకు వారికి 16/10/2015 నాటికి 38,657 మరియు వడ్డీతో బాకీ ఉన్నారు. కావున ఈ నోటీసు అందిన 7 రోజుల లోపల మీరు బాకీ ఉండి మొత్తము చెల్లించని వేళ కోర్టులో దావా దాఖలు చేయబడును. అందుకయ్యే ఖర్చులు కూడా ఈ నోటీసుకు అయ్యే 250 రూపాయలు కూడా మీరే భరించవలసి ఉంటుంది. నోటీసు ఎవరికి వచ్చింది? నోటీసు యు నాగరాజు సన్ ఆఫ్ యు నాగప్ప, శాంతినగర్, ధర్మవరం. నారాయణ రెడ్డి గోపాలన్న అయినాయనా? తీసుకో గోపాల, కూడా పట్టుకో, నువ్వు కూడా పట్టుకోదు. 5 అడుగులు తీసుకో. అన్నట్టు అన్నట్టు చూపించు, గోపాలన్న చూపించు. నువ్వు కూడా పట్టుకో, రామ్మ నీదే తల్లి నోటీసు. రామ్మ నువ్వు కూడా రా తల్లి, నువ్వు కూడా పట్టుకోట తల్లి. నీ నోటీస్ అమ్మది, బ్యాంకు నోటీస్ అమ్మా. దగ్గరికి వెళ్ళి పైకి వచ్చి సంకీర్ణ పైకి ఎక్కించుకో అమ్మను. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. అది కూడా నోటీస్ పట్టుకోతాను. నువ్వు కూడా కొన్ని నోటీసులు పట్టుకో. ఎవరికైనా నోటీసులు వచ్చినాయా? బ్యాంకు నోటీసులు 11.5% ఇంట్రెస్ట్. ఇప్పుడు ఆ 11.5% ఇంట్రెస్ట్ కూడా పోయి అది పీనల్ ఇంట్రెస్ట్ ఇంకా దాని మీద ఎక్కువ వేస్తాడట. అంటే వడ్డీ లేని రుణాలు పోయాయి, వడ్డీకి వడ్డీ వేసే రోజులు వడ్డీ వేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి, నోటీసులు ఇస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాఫీ మాత్రం కాలేదు, కొత్త రుణాలు పుట్టడం లేదు. బ్యాంకులకు వెళ్తే 20 బ్యాంకుల చుట్టూ తిరిగి సంతకాలు తీసుకొని రమ్మని చెప్తా ఉన్నారు, రుణాలు ఇవ్వడం లేదు. పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇంత అన్యాయంగా మేము బతుకుతా ఉన్నామని చెప్తా ఉన్నాడు. గోపాలన్న దగ్గర నుంచి ఇదే తల్లి అక్కమ్మ వరకు కూడా అందరూ ఇదే పరిస్థితి చెప్తా ఉన్నారు. నోటీసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కూడా కనీసం జ్ఞానోదయం చెంది ఎన్నికలప్పుడు ఏం మాటలు చెప్పినాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవాళ పరిపాలన ఏం చేస్తా ఉన్నాడు అన్నది ఒక్కసారి గుడ్డల మీద చేతులు వేసుకొని తనను తాను అడిగి పరీక్షించుకొని తాను కనీసం ఇప్పటికైనా కానీ ప్రజలకు తోడుగా నిలబడకపోతే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పురుగులు పడి వెళ్ళిపోతానని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా అందరం కలిసి గట్టిగా దీనికోసం పోరాటం కూడా చేద్దాం.
నువ్వు ఇదే లేదు తల్లి ఇంకా మైకిచ్చి అక్కమ్మక్క మాట్లాడుతా అంట నువ్వేమైనా మాట్లాడతావా? 70,000 తీసుకుంటే 60,000 కట్టినాను సార్. వాటికి కూడా నా యాలు మెత్తామని అంటే మొన్న 9,000 రూపాయలు కట్టేసి వచ్చినాము. మళ్ళా కూడా డిమాండ్ చేస్తున్నారు సార్ వాళ్ళు కట్టమని. బంగారా? బంగారు 7 తులాల బంగారం ఉంది సార్. 7 తులాలు బంగారం పెట్టుకుని 60,000 లోన్ తెచ్చుకున్నావా? 70,000 తీసుకుంటే 60,000 కట్టినాం సార్. 70,000 తీసుకొని ఉంటే 60,000 కట్టావు. తీసుకొని కట్టే మళ్ళా కూడా ఇది ఇడిపించుకొని పోకుండా ఉంటే యాలం ఎత్తామని చెప్పినారు సార్. ఇంకా 10,000 కూడా ఇడిపించుకొని పోకపోతే మేళం వేస్తామని చెప్పి మళ్ళీ పంపించినారు. అందుకు మళ్ళీ మొన్న 9,000 రూపాయలు కట్టేసినాం సార్. ఇంకా 9,000 రూపాయలు కట్టారు. ఇంకా అయిపోలేదంటే ఇంకా కట్టాలంట. ఇంకా కట్టాలంటున్నారు సార్. ఇంకా కట్టాలంటారు. మాఫీ అన్నారు ఆ రోజేమో ఎన్నికలప్పుడు మాఫీ అన్నారు. ఈ రోజు అంత కట్టమని యాలం వేస్తామని చెప్తాను. ఈ రోజు కట్టకపోతే యాలం వేస్తామని చెప్తా ఉన్నాడు. 7 తులాలు బంగారానికి ఇచ్చిందే 60,000, ఇచ్చిందే 70,000, కట్టింది 60,000, మళ్ళా యాలం వేస్తామని 10,000కు చెప్తా ఉన్నారు. 10,000లో మళ్ళీ 9,000 రూపాయలు డబ్బులు కట్టిన తర్వాత మిగిలింది కూడా కట్టకపోతే ఇంకా పూర్తిగా దీన్ని వేలం వేసేస్తామని చెప్పి మళ్ళా నోటీసులు ఇచ్చినారు. ఆ రోజేమో ఎన్నికలప్పుడేమో మాఫీ చేస్తామని చెప్పినారు. ఈ రోజేమో 77 తులాల బంగారం దాన్ని అమ్ముకున్నా కూడా కనీసం బ్యాంకులు కనీసం బయటకు తీసుకొని వచ్చి దాన్ని అమ్ముకుంటే కూడా తులం 27,000 ఉంటే విడిపించుకొని పోతావా అమ్ముకుంటావా అని అడుగుతారు సార్ బ్యాంక్ వాళ్ళు. 26,000 రూపాయలు తులం. ఇప్పుడు మనం తులం ఎంతమ్మా? ఇప్పుడు 28,000 అంట సార్. తులం 28,000. 28,000 ఇప్పుడు 7 తులాలంటే 1,80,000. 70,000 కోసం అని చెప్పి నేను పూర్తిగా అమ్మేసుకోండి సార్. అమ్మేసే పరిస్థితి చేసుకొని నాకు అది కూడా లేకుండా చేస్తా అంటే ఏంటి పరిస్థితి? బియ్యం కార్డు ఇస్తామని బియ్యం కార్డు కూడా ఇవ్వలేదు సార్. మైక్ దగ్గర పెట్టుకోవాలి. టోకన్ ఇచ్చినా కానీ బియ్యం కార్డు కూడా ఇవ్వకుండా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బియ్యం ఎత్తానండి. ఇప్పుడు బియ్యం కార్డు కూడా బీకెత్తున్నారు. బియ్యం కార్డు కూడా ఎవరికేస్తున్నారు? గ్రూపుల్లో కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. నాకు 70,000 రూపాయలు డబ్బులు కట్టించుకున్నారు. అంతా మీరు వైఎస్ఆర్ వాళ్ళు అంతా మేము కట్టేసినామని చెప్పేసి నా మీద దౌర్జన్యం చేసేసి ఇంటికి దూరి అని నన్ను ఇట్లా అన్యాయం చేస్తున్నారు సార్. డాక్రా తీసుకున్నాం. తీసుకొని 5 లక్షలు తెచ్చినాము. 10 మందికి పంచినాము సార్. పంచినా గానీ మేము కట్టేసినామని చెప్పేసి అందరూ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని మీరు వైఎస్ఆర్ వాళ్ళు అని చెప్పేసి మీకు అంతా నన్ను ఇట్లా డిమాండ్ చేసినారు. ఈ రకంగా నన్ను అన్యాయం చేసేసినారు సార్ వాళ్ళు. ఆడే మోసం చేసేసినారు. అందరూ అదే ఇదేమంటే ఏమైతుందో నీతో చూసుకోమంటారు. ఏం చేయాలి సార్? మేము ఉండే రోగిల్లో ఏం చేసేది కాలేదు సార్. మాకు ఏం చేయాలనేది కాలేదు సార్. మేము అందుకని ఏముందా కానీ మీరు పింఛనీళ్ళు ఇచ్చినా సరే ఇకున్నా సరే వద్దులే అని కానీ ఇట్లా నన్ను చేసిన వరకు కానీ పిల్లంపినారు సార్. నన్ను గ్రూపుల గురించేనే అన్యాయం చేసినారు. అయినా కానీ వీడు అంత మోసకారోడు ఎవరు లేరు. అన్యాయము ఎప్పుడన్నా కానీ రుణాలు మాఫీ అన్నాడు. చాలా వడ్డీలు రాలేదు, ఏంది రాలేదు. ఊరికన్నా రుణాలు మాఫీ అంటారు. ఆ రోజేమో డాక్టర్ రుణాలు మాఫీ అని చెప్పినారు. బంగారు రుణాలు మాఫీ అని చెప్పినారు. ఈ రోజు లేదు ఏంది లేదు. వచ్చిన బియ్యం కార్డు కూడా బిక్కున్నారు సార్. ఇల్లు మన తలానికి స్లిప్లు ఇచ్చినారు. లేదు మీ పేరుతో లేచుకోండి మీరు వైఎస్ఆర్ వాళ్ళు కదా అని చెప్తారు సార్. ఇల్లు చివరికి బియ్యం ఇచ్చేసేట కూడా మీరు వైఎస్ఆర్సీపీ అని ఇంకో పార్టీ అని చెప్పి అది కూడా పార్టీలే అమోహిస్తారు సార్. మాకు ఏమైనా కానీ ఏంది కానీ ఇంటికి ఏమి కానీ సహాయం లేదు. ఇట్లా అన్యాయం అయిపోయినాం సార్. మేము ఏ దాంట్లో కూడా ఒక్క ఇల్లే ఉండేది మాది ఆడ. అయినా కానీ మాకు ఇబ్బంది పెడుతున్నారు సార్. చాలా ఇబ్బంది పెడుతున్నారు. గట్టిగా పోరాడు. ఎట్లయినా కానీ ఉరువే రాలేదు సార్. ఇంకా 1,00,000 రూపాయలు అప్పు ఉంది సార్ గ్రూప్ లో కూడాను. వీళ్ళందరూ కట్టమని వెనక్కి తిరుక్కున్నారు సార్. నువ్వే కట్టుకొని నువ్వే తినేసినావు అంటారు అన్ని మాటలకి. గట్టిగా పోరాడతాం తల్లి. ఇంకా లాస్ట్ ఇంకా చివరిగా ఒక రోజు మాట్లాడిద్దాం. ఇంకా చాలు. అందరూ ఇప్పటికే అన్నా నీ పేరేం పేరు? నీ పేరేం పేరునా? నా పేరు శంకర్ అన్న. నేను చేనేత కార్మికున్నా. ధర్మవరమేనా శంకర్? ధర్మవరమేనా? కేశవనగర్ లో 7వ వార్డులో ఉంటున్నానన్నా నేను. శంకర్ ఏం శంకర్ నీ పరిస్థితి? అన్నా వెంకటరామరెడ్డి అన్న ఎమ్మెల్యేగా అయినప్పుడు కష్టపడి
600 రూపాయల బుక్కులు ప్రతి చేనేత కార్మికుడికి 1వ తారీఖు పుట్టిన వెంటనే వాళ్ళ అకౌంట్లోకి జమ అయ్యేదన్నా. ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 600 రూపాయల సంగతి మర్చిపోయాను కదా దేవుడెరు. కానీ రుణాలు కట్టమని బ్యాంకర్లు కార్లు వేసుకొని ఇంటి చుట్టూ తిరగడమే కాక ఎంత లోన్ ఉంది శంకర్? నాకు 1,00,000 రూపాయల లోన్ ఉంది సార్ కెనరా బ్యాంక్ లో. కెనరా బ్యాంక్ లో నీకు 1,00,000 రూపాయల లోన్ ఉంది. 1,00,000 రూపాయల బ్యాంక్ లో లోన్ ఉంది సార్. ఆర్టిసన్ కార్డు ఉందా? చేనేత ఢిల్లీ నుంచి వచ్చిన కార్డే ఉంది సార్ నాకు. చేనేత ఆర్టిసన్ కార్డు కూడా నీకు ఉంది? అవును సార్, ఢిల్లీ నుంచి వచ్చిన కార్డే ఉంది సార్. నీకు 1,00,000 రూపాయల రుణం ఉంది. 1,00,000 రూపాయల రుణం ఉంది. అదే చేనేత కార్మికుని పోయి అడిగితే నేనే సార్ నేను చేనేత కార్మికుని కదా, నా రుణాలు మాఫీలో మీరు పంపించినారా అంటే ఒక బ్యాంక్ మేనేజర్ పేరైతే నేను ధైర్యంగా చెప్పలేను. కానీ ఆయన ఒక మాట అన్నాడు సార్, అత్తగారింటికి అల్లుడైతే వచ్చాడు, మామ కోని కోస్తానంటున్నాడు, అత్త కోని కోస్తుందని వెయిట్ చేస్తానే తప్ప కోడి కూరాకు చేయాలా పప్పన్నం పెట్టాలని వెయిట్ చేస్తాను. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది, రుణం మాఫీ చేస్తాననేదే చెప్పాడు. కానీ మేము కూడా మీకు ఇస్తా కేసు వడ్డిచ్చేకి రెడీగా ఉన్నామప్ప, అక్కడి నుంచి రాలేదు, చేతనైతే పోయి తీసుకొని రాబోండి అని చెప్తున్నాడు సార్ ఆయన. ఆ బ్యాంక్ మేనేజర్ పేరు చెప్పే ధైర్యం అయితే చాలేదు. కానీ ఆయన చాలా వరకు కూడా పోయిన వాళ్ళని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు సార్ బ్యాంకర్లు. ఇదే పరిస్థితి మాట్లాడతాను. అదే పరిస్థితి సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి ఇంతకుముందు ఎన్నికల్లో చెప్పినట్టుగా మనకు ఇల్లు షెడ్డు కట్టించే కార్యక్రమం, కొత్త రుణాలు 1,00,000 రూపాయలు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతా ఉన్నాయా? చంద్రబాబు నాయుడు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పే వచ్చినాడు. వాళ్ళ మామ నిన్న పొడిచారు. ఇంతకుముందు ముఖ్యమంత్రి అయినా నేను నిక్కర్లు కట్టక ముందు, నిక్కర్లు కట్టిన తర్వాత ప్యాంట్ వేసిన తర్వాత మారుతారా అంటే ఆయన మారిన సందర్భం లేదు. తర్వాత డెలివరీ అయినప్పుడు ఆడవాళ్ళకు మగ్గాలు వేసే డెలివరీ అయితే నెలకు 2,000 రూపాయలు ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టినాడు. ఈ రోజు మీరు కానుపులు కాకుండా సిజరీన్ చేయించుకోండి కానీ నేను 2,000 రూపాయలు ఇచ్చే పరిస్థితులు లేనని కూడా చెప్తున్నాడు ఆయన. ఉన్న పరిస్థితి అయితే అది. గతంలో ఢిల్లీ నుంచి ఎన్ఎస్డి కింద 10% రాయితీతో ముడిసరికి ఇచ్చేవాళ్ళు. అదే అన్న కాకుండా మన రాష్ట్రంలో 600 రూపాయల చొప్పున ఇచ్చేవాళ్ళు. ఈ రెండింటికి మంగళహారతి పాడినది కాకుండా 600 రూపాయలు ఏమైనా ఇస్తారా మీరు అంటే మా దగ్గర బడ్జెట్ ఏమైనా లేదు. అదే ఆఫీసుకు అడిగితే కనుక బడ్జెట్ రాలేదు, ఇంకోటి రాలేదని చెప్తాడు. అదే గతంలో ఉన్న ఎమ్మెల్యే కేబినెట్ అని ఉన్నప్పుడు ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళ ఇంటికి పోయి డ్రా చేసుకునే విధంగా ఉండేది. ఈ రాక్షసి పాలన నుంచి ప్రజలు ఏ రోజన్నా కానీ రక్షిస్తాడు అంటే అది ఒక జగనన్నను కూడా మేము చేతులు ఉంటున్నారని చెప్తున్నాం. ఇప్పటికిప్పుడు మా ధర్మవరంలో బై ఎలక్షన్ వస్తే కేతిరెడ్డి అన్న 70,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని కూడా గుండెల మీద చేయేస్తా చెప్తున్నాము. రాష్ట్రంలో 194 సీట్లకి 185 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని కూడా చెప్తున్నాము. ఈ అరాచక పరిపాలనకు చరణ గీతం పాడుతాం. ప్రతి చేనేత కార్మికుడు కొమ్ము తీసుకొని ధైర్యంగా కూడా చెప్తాడు. ఇందుకు నేనేమో తప్పులుండి క్షమించని కోరుతున్నాను. ఇవాళ ఇప్పటికే ఎక్కువ మంది అన్నట్లు అందరూ వేసేసినారు తల్లి. ఇవాళ మనం పడతా ఉన్న బాధలు ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యే విధంగా మనం చెప్పగలిగాం. ఇప్పటికైనా కూడా ఆయనకు మార్పు వచ్చి మంచి చేస్తాడని చెప్పి ఆశిద్దాం. ఒకవేళ మార్పు రాని పక్షంలో ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా దేవుడు ఖచ్చితంగా మొట్టికాయలు వేస్తాడు. బంగాళాఖాతంలో ఆయన కలిసిపోయే రోజు కూడా త్వరలో వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా మనకు మంచి రోజులు వచ్చే రోజులు, మన పరిపాలన వచ్చే రోజులు, ప్రజల పరిపాలన వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, కష్టం అనిపించినా కూడా, కడుపు నిండా బాధున్నా కూడా మీరంతా కూడా ఇక్కడికి వచ్చి చెరగని చిరునవ్వుతోనే ఇంతటి ఆప్యాయతలు చూపిస్తున్నందుకు పేరుగా మరొకసారి ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి పేరున చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా.